క్లియర్గా కవర్ అవుతాయి. ఓకే, సో లెట్ మీ బ్రింగ్ అప్ మై స్క్రీన్ రైట్ నౌ. అండ్ సో ఇప్పుడు ఎవరైతే మనకి ప్రజెంటేషన్ చేశారో వాళ్ళందరూ కూడా చాట్లో ఐఎమ్ డన్ అని చెప్పి మెసేజ్ పెట్టండి. సో ఎవరైనా ట్రాక్ చేసే వాళ్ళు ఉంటే ట్రాక్ చేసి టోటల్ మనకి ఎంతమంది చెప్పారు అనేది ఒక అసైన్మెంట్ కింద పెట్టండి. సో ఎవరైతే ఇప్పుడు మనకి ప్రజెంటేషన్స్ ఫినిష్ అప్ చేశారో ఐఎమ్ డన్ అని పెట్టండి మెసేజ్. ఓకే, నరేందర్, భావన, సన్నీ, ప్రకాష్, మహేష్, వాసు అండ్ శిల్ప. సో ఆల్మోస్ట్ 10 people వరకు చెప్పినట్టున్నారు. 1 2 3 9 10 people వరకు చెప్పినట్టున్నారు. నిన్న కూడా 10 members చెప్పారు. ఓకే, సో లాస్ట్ టైం మనకి 10th బ్యాచ్ అండి, మార్నింగ్ బ్యాచ్. లాస్ట్ టైం 10th బ్యాచ్ అసలు మామూలుగా సక్సెస్ అవ్వలేదు. సో బ్యాచ్లో 10th బ్యాచ్ నుంచి ఎక్కువ సక్సెస్ వచ్చింది మాకు. మార్నింగ్ బ్యాచ్ అనమాట. మార్నింగ్ బ్యాచ్ ఎక్కువ సక్సెస్ ఫస్ట్ గా నుంచే వస్తుంది. అదేంటో తెలీదు, జనరల్గా అందరూ కూడా ఎంప్లాయీస్ అవడంతో అది సక్సెస్ వస్తుందేమో అని అనుకుంటున్నారు. ఎందుకంటే సో మీరు వర్క్ చేసే ఏరియాస్లో మీకు ఆల్రెడీ టచ్అప్లో ఉంటారు కాబట్టి అసలు రియల్ టైంలో వర్క్ ఎలా చేయాలి ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఈ నాలెడ్జ్ అనేది దీనికి యాడ్ అవుతుంది డెఫినెట్గా. సో మేబీ అందుకే సక్సెస్ రేట్ అలా వచ్చింది. నాకు తెలిసి ఈ బ్యాచ్లో కూడా ఇంతే సక్సెస్ రేట్ వస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి ప్రజెంటేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ది సెషన్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఎస్ఆప్ మెథడాలజీ. ఓకే, అసలు ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ అనమాట. సో క్లాస్ రికార్డ్ అవుతుంది కదా, రైట్. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాజెక్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒక గైడెన్స్ అనమాట కంప్లీట్గా. హౌ టు ఇంప్లిమెంట్ ఎస్ఏపి ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ది ఎస్ఆప్ మెథడాలజీ. సో ఈ మెథడాలజీ డైరెక్ట్గా ఎస్ఏపి కూడా రికమెండ్ చేశాడు. సో ఈ మెథడాలజీని కనుక మీరు యూజ్ చేసినట్లయితే ప్రాజెక్ట్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. దీనికి గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో హౌ మెనీ ఫేజెస్ ఆర్ ఇన్ ఎస్ఆప్ మెథడాలజీ? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ రైట్ నౌ. సో దీంట్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయో ఫస్ట్ ఓవర్ లుక్ చేద్దాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్, ప్రింట్, realization phase, project final preparation phase, go live. Okay guys, let's see how many phases in SAP methodology. Project preparation phase, business blueprint, realization phase, and project final preparation phase and go live. ఇన్ని ఫేజెస్ ఉన్నాయి మనకి ఎస్ఆప్ మెథడాలజీలో. ఈచ్ ఫేజ్ అనేది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్. సో ఇక్కడ మీకు అప్ టు ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ వరకు మనం ఏమైతే చేస్తామో అంతా బ్యాక్ ఎండ్ వర్క్, అంటే ఐటీ వర్క్. గో లైవ్లో అంటే ఏంటి, కంప్లీట్గా ఏమైంది, ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిపోయింది, గో లైవ్లోకి వెళ్ళిపోయింది. అంటే ఎండ్ యూజర్స్ డైలీ ట్రాన్సాక్షన్స్ ఇక్కడే ఎంట్రీలు పాస్ చేస్తారు. అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే గో లైవ్లోకి వెళ్ళిపోయింది అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయినట్లు లెక్క ఆల్మోస్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఇంకా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే క్లయింట్ దగ్గర ఉన్న ఎండ్ యూజర్స్ అంటే ఎవరు, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్స్,
అసిస్టెంట్ మేనేజర్స్ వీళ్ళందరూ ఎండ్ యూజర్ కేటగిరీలో వస్తారు. వాళ్ళు P2Pలో ఎక్స్పర్టైజ్ ఉండొచ్చు, ఓటీసీలో ఎక్స్పర్టైజ్ ఉండొచ్చు, సో జిఎల్ R2Rలో ఎక్స్పర్టైజ్ ఉండొచ్చు. కాబట్టి ఈ మెథడాలజీ అనేది చాలా యూస్ఫుల్ మెథడాలజీ, ఎసాప్ మెథడాలజీ అని. సో బై యూజింగ్ దిస్ మెథడాలజీ యూ కెన్ ఇంప్లిమెంట్ SAP అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ యువర్ ప్రాజెక్ట్ రిసోర్సెస్ మోస్ట్ ఎఫిషియంట్ ఎఫెక్టివ్ మేనర్. అంటే మీ ప్రాజెక్ట్ రిసోర్సెస్ అంటే జస్ట్ చెప్పాలంటే ఎసాప్ అంటే యాక్సలరేటెడ్ అనమాట, యాక్సలరేటెడ్ SAP. యాక్సలరేటెడ్ అంటే స్పీడప్ అని. ప్రాజెక్ట్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలి అంటే సో డెఫినెట్గా ఈ ఎస్ఆర్ మెథడాలజీ SAP స్ట్రాంగ్గా రికమెండ్ చేశాడు. ఈ మెథడాలజీని యూజ్ చేయటం మూలంగా మీ ప్రాజెక్ట్ రిసోర్సెస్ అంటే టైము, మనీ, ఓకే, మిషన్స్, తర్వాత ఇవన్నిటిని పీపుల్, ఇవన్నిటిని కూడా ప్రాజెక్ట్ రిసోర్స్ అంటారు. అన్నిటిని కూడా మోర్ ఎఫిషియంట్ ఎఫెక్టివ్ మేనర్లో యూజ్ చేయడానికి ఎస్ఆర్ మెథడాలజీ అనేది యూజ్ అవుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే మీ ప్రాజెక్ట్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది ఈ మెథడాలజీని యూజ్ చేయడం మూలంగా. అండ్ మీ ప్రాజెక్ట్ రిసోర్సెస్ అంటే టైం, మనీ, మిషన్, పీపుల్ ఏమైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ని మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్లో యూజ్ చేయడానికి ఈ మెథడాలజీ స్ట్రాంగ్లీ రికమెండెడ్. సింపుల్గా చెప్పాలంటే ఓకే. కాబట్టి SAP వాడు స్ట్రాంగ్గా రికమెండ్ చేసిన మెథడాలజీ ఎస్ఆప్ మెథడాలజీ. దీంట్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి అంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్ అండ్ గో లైవ్. ఓకే, సో ఇదొక రోడ్ మ్యాప్ అనమాట. ఎస్ఆప్ మెథడాలజీ సింపుల్గా ఏమంటామంటే రోడ్ మ్యాప్ అంటే సో ఇది ఒక ఫేజ్. ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ నుంచి డైరెక్ట్గా రియలైజేషన్లోకి జంపు కొట్టకూడదు అండ్ గో లైవ్లో జంపు కొట్టి మళ్ళీ ప్రాజెక్ట్ ఫైల్లోకి రాకూడదు. ఇది సీక్వెన్స్. అంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ ఫస్ట్, తర్వాత బ్లూ ప్రింట్ సెకండ్, తర్వాత రియలైజేషన్ థర్డ్, తర్వాత ఫైనల్ ప్రిపరేషన్ ఫోర్త్, తర్వాత గో లైవ్. అంటే ఇది ఒక రోడ్ మ్యాప్. అంటే దేర్ ఈజ్ సీక్వెన్స్ ఈజ్ దేర్, అంటే కంపల్సరీగా దీంట్లో సీక్వెన్స్ ఉంది. ఓకే, ఇది ఒక రోడ్ మ్యాప్. సో ఈచ్ ఫేజ్ అనేది చాలా చాలా క్రూషియల్ ఫేజ్. కాబట్టి ఈ మెథడాలజీని మనం ప్రాపర్గా నేర్చుకున్నట్లయితే ఇది ఒక జస్ట్ లైక్ ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ అనమాట, మాన్యువల్ గైడెన్స్. అంటే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒక ప్లానింగ్ అండ్ ఒక బ్లూ ప్రింట్ అండ్ కాన్ఫిగరేషన్, టెస్టింగ్ అండ్ ఫైనల్లీ గో లైవ్. సింపుల్గా చెప్పాలంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అంటే ఒక ప్లానింగ్ అనమాట. ఇది బ్లూ ప్రింట్ అంటే డాక్యుమెంటేషన్ అండ్ రియలైజేషన్ ఫేజ్ అంటే కాన్ఫిగరేషన్, ఫైనల్ ప్రిపరేషన్ అంటే టెస్టింగ్, గో లైవ్ అంటే ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయింది, ఇంకా ఎండ్ యూజర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ ఇది అంటే ఇక్కడ ఫైనల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం. ఇది ఓవరాల్ ఐడియా వాట్ ఈస్ వాట్. ఇప్పుడు మనం ఈచ్ ఫేజ్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫేజ్లో ఏం జరుగుతుంది అని. సో లాస్ట్ టైం నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ అనేది ఒక కంపెనీ అనుకుంటే వైజాగ్ స్టీల్కి సంబంధించి మనం SAPలో డేటా అనేది మైగ్రేట్ చేయాలంటే వాళ్ళు ఎప్పుడు కూడా వైజాగ్ స్టీల్ వాళ్ళు ఎప్పుడు కూడా డేటాని SAPలో లేదు. అండ్ ఫస్ట్ టైము SAPలోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకే, వైజాగ్ స్టీల్లో జనరల్గా వైజాగ్ స్టీల్ అనేది మీకు అందరికీ తెలుసు స్టీల్ బిజినెస్, స్టీల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అలాగే సాల్ట్ బిజినెస్ కూడా చేస్తుంది అనుకోండి. స్టీల్ ఈజ్ వన్ బిజినెస్ ప్రాసెస్, సాల్ట్ ఈజ్ వన్ బిజినెస్ ప్రాసెస్. సో స్టీల్ ఈజ్ వన్ కంపెనీ కోడ్, సాల్ట్ ఈజ్ వన్ కంపెనీ కోడ్. అంటే బిజినెస్ ప్రాసెస్ డిఫరెంట్ అయినప్పుడు, బిజినెస్ చేసే విధానం డిఫరెంట్ అయినప్పుడు
మన కంపెనీ కోడ్ని క్రియేట్ చేసుకుంటారు. సో జనరల్గా స్టీల్కి కంప్లీట్గా స్టీల్ అంటే ఏంటి, కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్. సో ఇట్స్ ఓన్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ లీగల్ ఎంటిటీ అనమాట. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ అని మళ్ళీ ఎలా చెప్పగలుగుతామంటే, మళ్ళీ ఇంకో కంపెనీ కోడ్ యూఎస్ఏలో ఉందనుకోండి, అంటే ఇంకో స్టీల్ బిజినెస్ యూఎస్ఏలో ఉందనుకోండి, అది కూడా ఒక కంపెనీ కోడ్ అవుతుంది, ఇండియాలో కాకుండా. సో వైజాగ్ స్టీల్ అనేది ఇక్కడ ఎప్పుడు కూడా ఎస్ఏపిని యూజ్ చేయలేదు. వాళ్ళ డేటా సమ్ అదర్ వేర్, ఏదో ఎక్సెల్ షీట్లోనో లేదా టాలీలోనో లేకపోతే ఎనీ అదర్ నాన్ ఈఆర్పీలో ఉంది. వాళ్ళు ఫస్ట్ టైం ఎస్ఏపిని యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు సో ఒక బిడ్ పెట్టుకుంటారు. సో ఆ బిడ్లో నెంబర్ ఆఫ్ కన్సల్టింగ్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఆ కన్సల్టింగ్ కంపెనీస్ మీకు తెలిసిందే. సో ఇన్ఫోసిస్ అని, ఐబిఎం అని, అలాగే మనకి సో టీసీఎస్ అని, ఇలా క్యాప్జెమినీ అని, కాగ్నిజెంట్ అని, ఇవన్నీ ఐటీ జైంట్ కంపెనీస్, టాప్ మోస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ ఏంటంటే ఈ బిడ్లో పార్టిసిపేట్ చేస్తారు, ఈ బిడ్కి ఇన్వైట్ చేస్తారు. సో దీంట్లో నుంచి బెస్ట్ కంపెనీ ఏది అనేది పిక్ ఎవరు చేస్తారు, ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ. వాళ్ళకి ఏంటంటే ఏ బేస్ మీద పిక్ చేస్తారంటే వాళ్ళకి ఎంత కాస్ట్ తక్కువగా ఇస్తారు. ఇప్పుడు ఈ కాగ్నిజెంట్ పిక్ అయింది అనుకోండి, ఈ కాగ్నిజెంట్ తక్కువకు రావాలి వైజాగ్ స్టీల్కి, అండ్ ఈ కాగ్నిజెంట్కి గుడ్ రిప్యుటేషన్ కూడా ఉండాలి మార్కెట్లో, అండ్ ఇంప్లిమెంటేషన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి, అండ్ రిలయబిలిటీ ట్రస్ట్ వర్తీ అయి ఉండాలి. సో వాళ్ళకి ఒక సర్టెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ బిడ్ని యాక్సెప్ట్ చేయడానికి అండ్ ఈ వైజాగ్ స్టీల్ వాళ్ళని కాగ్నిజెంట్ని రిక్రూట్ చేసుకోవడానికి కూడా సర్టెన్ ఫ్యాక్టర్స్ బేస్ మీద వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఎస్ఎల్ఏ అంటే ఏంటి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఎస్ఎల్ఏ కూడా ఓకే అయి ఉండాలి. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ 16 నెలల్లో కంప్లీట్ అవ్వాలంటే 16 నెలల్లో కంప్లీట్ అవ్వాలి. ఒకవేళ కంప్లీట్ కాకపోతే రాసుకుంటారు అందులో. కంప్లీట్ కాని పక్షంలో ఏం చేయాలి, సో ఏమైనా ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుందా, పెనాల్టీ పే చేయాల్సి ఉంటుందా, లేకపోతే ప్రాజెక్ట్ మధ్యలో 60 కోట్లను ఒప్పుకున్న తర్వాత ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, కాగ్నిజెంట్కి ఒక 80 కోట్లు అయిపోయింది. సో నేను మధ్యలో డ్రాప్ ఆఫ్ అయిపోతానంటే మరి దానికి లీగల్గా ఎటువంటి సూట్ చేయొచ్చు అనేది కూడా క్లాసెస్లో పెట్టుకుంటారు. ఈ క్లాస్లో ఇది అని చెప్పి ఒక కాంట్రాక్ట్ పెట్టుకుంటారు. మరి అది సైన్ ఆఫ్ చేయాలి, అవన్నీ ఎస్ఎల్ఏ ఉంటుంది మొత్తం, అవన్నీ కూడా హై లెవెల్ అనమాట. కాబట్టి ఇలాంటి హై లెవెల్ మీటింగ్స్లో మీరు ఉండరు. అంటే టోటల్గా ఓవరాల్గా ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, సో ఎంతమంది క్వాలిఫైడ్ అండ్ క్యాపబుల్ టీం కావాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది క్వాలిఫైడ్ అండ్ క్యాపబుల్ టీం కావాలి, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత, ఇంప్లిమెంటేషన్ టైం ఎంతసేపు పడుతుంది, ఓకే, సో ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, తర్వాత సో ఎంతమంది క్వాలిఫైడ్ క్యాపబుల్ టీం కావాలి. సో ఇదంతా కూడా హై లెవెల్ మీటింగ్స్ జరుగుతాయి. అలాగే క్లయింట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అండ్ క్లయింట్ ఐడెంటిఫికేషన్స్ ఏంటి, అన్నీ కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్లో జరుగుతుంది. అంటే రేపొద్దున మీకు కాల్ వచ్చిందంటే, ఎస్ఏపికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కాల్ వచ్చిందంటే ఎనీ ఒక కన్సల్టింగ్ కంపెనీ నుంచి కాల్ వస్తుంది. ఆ కన్సల్టింగ్ కంపెనీ నుంచి కాల్ వచ్చినప్పుడు మీరు అడగాల్సింది ఇది పర్మనెంట్ రోలా లేకపోతే కాంట్రాక్చువల్ రోలా అని చెప్పి మీరు అడగాలి. ఎందుకంటే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక సెట్ అయిన మంత్స్ వరకే ఉంటాయి. ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటే 16 నెలలు, 8 నెలలు, 10 నెలలు, 12 నెలలు, 20 నెలలు, అది డిపెండ్స్ అపాన్ ది సైజ్. అంటే ఈ క్లయింట్ సైజ్ అంటే బిజినెస్ సైజ్ని బట్టి వాడికి ఉన్న టర్న్ ఓవర్, వాడికి ఉన్న వెండర్స్, వాడికి ఉన్న కస్టమర్స్, వాడు యూజ్ చేసే జిఎల్స్, టోటల్గా వాడి బిజినెస్ యూనిట్స్ ఎన్ని, ప్లాన్స్ ఎన్ని, మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకొని టోటల్ ఓవరాల్గా ఎంత టైం పడుతుంది, ఎంతమంది రిసోర్స్ కావాలి అనే అనాలిసిస్ ఈ కన్సల్టింగ్ కంపెనీస్ చేస్తాయి. చేసిన తర్వాత ఓకే అన్న తర్వాత మీకు కాల్ చేస్తాయి. మీకు ఎందుకు కాల్ చేస్తాయంటే మీరు క్వాలిఫైడ్ అండ్ క్యాపబుల్ టీంలోకి వస్తారు కాబట్టి.
మీరందరూ హైలీ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎస్ఏపి FICO కాబట్టి, అండ్ FICOలో ప్యాకేజ్ స్పెషలిస్టులు, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ అనే వాళ్ళ ఒపీనియన్ కాదనుకోండి, వాళ్ళ ఒపీనియన్ అది. సో ఎందుకంటే మనం పెట్టేది 4+5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తాం కాబట్టి డెఫినెట్గా దే విల్ బిలీవ్ దట్ వీఆర్ రియల్ టైమ్ ఎస్ఏపి FICO కన్సల్టెంట్స్. వీ హ్యావ్ అరౌండ్ 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ ప్రాజెక్ట్ అని వాళ్ళు బిలీవ్ చేయాలి ఫస్ట్. కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ని కూడా మీరు మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ని రీచ్ అవ్వటం అంతకంటే ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ క్యాపబుల్ టీమ్ని రిక్రూట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికి? ఈ కాగ్నిజెంట్ కంపెనీకి. ఎందుకంటే కాగ్నిజెంట్లో రేపొద్దున మీరు రిక్రూట్ చేయబడతారు. రిక్రూట్ చేసేది ఎవరు? మిమ్మల్ని కాగ్నిజెంట్ మిమ్మల్ని క్లయింట్ లొకేషన్కి డిప్లాయ్ చేస్తుంది. ప్రస్తుతానికి అయితే క్లయింట్ లొకేషన్ డిప్లాయ్ చేయట్లా ఒమిక్రాన్ కారణంగా. ఓన్లీ మీకు ఏంటంటే మీకు ల్యాప్టాప్లు పంపించేసి ఇంటికాడ నుంచి చేసుకోమంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్. సో కంపెనీస్ చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ వలన ఐటీ కంపెనీస్ అన్నీ కూడా చాలా బెనిఫిట్స్లో ఉన్నాయి. ప్రజెంట్ కాస్ట్ తక్కువైపోయింది, ప్రాజెక్ట్ కాస్ట్ తక్కువైపోయింది, రిసోర్స్ కాస్ట్ తక్కువైపోయింది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కూడా తక్కువైపోయింది. అంతా ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేసుకోవాలి ఇప్పుడు మీరు. కాబట్టి మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే కంపెనీ కాగ్నిజెంట్ కంపెనీ. మీరు డిప్లాయ్ అయ్యే కంపెనీ ఎవరు? వైజాగ్ స్టీల్. వైజాగ్ స్టీల్కి మీరు ఏమవుతారంటే క్లయింట్. వైజాగ్ స్టీల్ మీరు ఏమంటారు? మీరు క్లయింట్ అంటారు. సో కాగ్నిజెంట్ ఏంటి? మీ పేరెంట్ కంపెనీ. రేపొద్దున వైజాగ్ స్టీల్లో 16 నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ అయిపోతారు. ఎక్కడికి? మీ పేరెంట్ కంపెనీకి. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్ ఎప్పుడు నువ్వు ఎంత బాగా చించుకొని చేసినా సరే, ఎస్ఏపిలో కానీ ఎనీ కంపెనీలో కానీ ఓకే, కొన్నిసార్లు మిమ్మల్ని డైరెక్ట్గా బాగా పనిచేసామనుకోండి, ఆ వైజాగ్ స్టీల్ వాడే డైరెక్ట్గా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాడు. ఇక్కడ 15 లక్షలు ఇస్తే వాడు 20 లక్షలు తీసుకొని నేను పెట్టుకుంటాడు ఫ్యూచర్ కోసం. అలా కూడా తీసుకుంటారు బాగా పనిచేస్తే. అంటే డైరెక్ట్గా నువ్వు డిప్లాయ్ అయిపోతావు, ఇంకా నువ్వు వైజాగ్ ఎంప్లాయ్ అయిపోతావు, వైజాగ్ స్టీల్ ఎంప్లాయ్. అంటే అది మీరు పర్ఫామ్ చేసే దాన్ని బట్టి వాడు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాడు. అండ్ మీ శాలరీ కూడా చాలా హైక్లు ఇచ్చి మరీ తీసుకుంటాడు. ఓకే, ఒకవేళ మామూలుగా వాడికి అవసరం లేదు అనుకుంటే మిమ్మల్ని బ్యాక్ చేసేస్తాడు. మళ్ళీ మీరు కాగ్నిజెంట్కి వస్తే కాగ్నిజెంట్ వాడు మళ్ళీ మీకు ఇంకో ప్రాజెక్ట్ని అసైన్ చేస్తాడు. ఓకే, కాబట్టి మీకు ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోని వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ కాగ్నిజెంట్లో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఏదో ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేస్తారు మళ్ళీ మిమ్మల్ని. ఆ ప్రాజెక్ట్ కూడా అయిపోతే ఇంకో ప్రాజెక్ట్ డిప్లాయ్ చేస్తారు. మధ్యలో మనం వైజాగ్ స్టీల్ డిప్లాయ్ చేసినప్పుడు 2 నెలల్లోనే మన పర్ఫార్మెన్స్ బాగలేదనుకోండి, బ్యాక్ వచ్చేస్తాం. బ్యాక్ వచ్చిన మళ్ళీ కాగ్నిజెంట్ తోటి ఇంకో 2-3 ప్రాజెక్టులన్నా చూసి పెడతాడు. అక్కడ కూడా మన పర్ఫార్మెన్స్ అట్లాగే ఉందనుకోండి, సో ఇంకా కంపెనీ మానేసి వచ్చేయడం బెస్ట్ అని అర్థం. కాబట్టి సో ఇది జనరల్గా. ఇవన్నీ కూడా కాంట్రాక్చువల్ కాదు, పర్మనెంట్ జాబ్స్ అంటారు. కాంట్రాక్చువల్ జాబ్స్ అంటే కాంట్రాక్ట్ అంటే ఏంటి? సో కాగ్నిజెంట్ బదులు ఏదో పేరోల్ కంపెనీ మనం రిక్రూట్ చేసుకుంటారు. చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళు ఏంటంటే క్లయింట్ వాళ్ళకి డబ్బులు పే చేస్తారు. సో కాంట్రాక్చువల్ పొజిషన్లో మీరు బాగా పర్ఫార్మెన్స్ చేయకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు, ఇంకో జాబ్ ఎత్తుక్కోవాల్సిందే. మీకు ఆ కాంట్రాక్చువల్ చేసే కంపెనీ పెద్ద జాబులు చూసి పెట్టేంత సీన్ ఉండదు, ఇంకో కంపెనీ ఎత్తుక్కోవాల్సిందే మీరు. కాంట్రాక్చువల్ పొజిషన్లో జాబ్ ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ సరిగ్గా చేయకపోయినా ఇంకో ప్రాజెక్ట్కి ఇచ్చేంత స్కోప్ ఉండదు అక్కడ. వాళ్ళ దగ్గర ఉండాలి కదా ఫస్ట్ ఇవ్వడానికి. అదే ఇలాంటి ఐటీ జైంట్ కంపెనీస్ ఎప్పుడూ ఉంటాయి ప్రాజెక్ట్స్. కాబట్టి రేపొద్దున్న కాంట్రాక్చువల్ పొజిషన్ వచ్చినప్పుడు మీరు హైక్స్ ఎక్కువ అడగాలి. మీరు ఏదో జాబ్కి వెళ్తారు 100%, కాంట్రాక్ట్ అయినా పర్మనెంట్ అయినా. బట్ ఏంటంటే హైక్ ఎక్కువ అడగాలి మీరు. కాంట్రాక్ట్ అయితే కనీసం 70-80% అన్న అడగాలి. ఎందుకంటే కాంట్రాక్ట్ అంటే తీసేస్తారు కదా, మనల్ని ఎక్కువసేపు పెట్టుకోరు. ఆ ఉన్న జాబులు మనం ఒక 5-6 నెలలు, ఒక 10 నెలలైనా, ఒక ప్రాజెక్ట్ 20 నెలలైనా, ఆ 20 నెలల్లో మంచి శాలరీ తీసుకొని బయటకు వెళ్ళడం బెస్ట్. కాబట్టి కాంట్రాక్చువల్లో వచ్చినప్పుడు ఎక్కువ శాలరీ అడగండి. అదే పర్మనెంట్ ఇచ్చినప్పుడు ఓకే 30% వాడే ఇస్తాడు, అంతకంటే ఎక్కువ ఇవ్వడు. ఓకే, కాబట్టి ఇది పాయింట్ అనమాట. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం అంటే క్లయింట్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఐడెంటిఫికేషన్, ప్రాజెక్ట్ కాస్ట్, ప్రాజెక్ట్ డ్యూరేషన్, క్వాలిఫైడ్ క్యాపబుల్ టీము, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో ఫేజ్లో కవర్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా హై లెవెల్ మీటింగ్స్, పెద్ద వాళ్ళతో డిస్కషన్స్ ఇవన్నీ కూడా. కాబట్టి మీరు ఉండరు అక్కడ. మీరందరూ కూడా అసోసియేట్ కన్సల్టెంట్స్ లెవెల్లో వెళ్తారు. కాబట్టి
ఈ ఫేజ్లో మీరు ఉండరు. కానీ మీకు ఒక మీటింగ్ ఉంటుంది, కిక్ ఆఫ్ మీటింగ్ అని. Kick off meeting is just like a introduction meeting. సో ఇంట్రడక్షన్ అంటే ఏంటంటే బేసిక్గా ఇంట్రడక్షన్ మీటింగ్ అంటే ఏంటి? కిక్ ఆఫ్ మీటింగ్ ఇస్ జస్ట్ లైక్ ఇంట్రడక్షన్ మీటింగ్. ఈ మీటింగ్లో ఏంటంటే మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉంటాడో సో మీకు క్లయింట్ దగ్గర ఎలా ఉండాలో చెప్తాడు. క్లయింట్ దగ్గర కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. సో ఇథిక్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఇథిక్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ మీరు చేయాల్సి వస్తుంది క్లయింట్ లొకేషన్లో. క్లయింట్ దగ్గర ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ డ్రెస్ వేసుకోవాలి, కోడ్ ఆఫ్ కండక్ట్ మొత్తం అన్నీ ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీ ప్రాజెక్ట్ మేనేజర్ మీకు గైడ్ చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవ్వాలి, ఈ ప్రాజెక్ట్ గోల్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది కూడా మీ ప్రాజెక్ట్ మేనేజర్ చెప్తాడు. అండ్ ప్రాపర్ కేటీ కూడా ఇస్తాడు. సో ఒకవేళ ఇవ్వకపోతే మీ లీడ్స్ అన్నీ ఇస్తారు. సో కేటీ అంటే ఏంటి? నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే కేటీ 2 గంటలు చెప్తారు, గంట 2 గంటలు జస్ట్ మీకు ఆ క్లయింట్ గురించి, వైజాగ్ స్టీల్ అంటే ఎవరు, ఇప్పుడు ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, సో ఎక్కడెక్కడ వెండర్స్ ఉన్నారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, టర్న్ ఓవర్ ఎంత, సో సేల్స్ ఏం జరుగుతుంది, P2P ప్రాసెస్ ఏంటి, OTC ప్రాసెస్ ఏంటి, సో ఇవన్నీ కూడా బిజినెస్ ప్రాసెస్ అంతా కూడా జస్ట్ మీ క్లయింట్ అనేది చెప్తాడనమాట. సో క్లయింట్ అంటే మీ ప్రాజెక్ట్ మేనేజర్ అని చెప్తాడు. దట్ షీట్ ఆ రోజుతో అయిపోయింది. ఇంకా తర్వాత నుంచి మీరు ఇంకా యుద్ధానికి సై అంటే సై అవ్వాలి, యుద్ధానికి సమరానికి రెడీగా ఉండాలి మీరు. ఓకే, కాబట్టి సో మీరు రేపొద్దున ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని అడుగుతాడు దీని గురించి. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్లో ఏ ఫేజ్లో ఉన్నారా లేదా అని అడుగుతారు. ఏ ఫేజ్లో ఉన్నారని అడుగుతాడు. ఇట్లన్నింటిలో ఇక్కడ ఉన్న ఫేజ్లో ఏ ఫేజ్లో పనిచేశారని అడుగుతారు. అప్పుడు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్లో ఉన్నారని చెప్పకండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఇది జస్ట్ లైక్ ప్లానింగ్. హై లెవెల్ మీటింగ్స్ హై లెవెల్ పీపుల్తో జరుగుతాయి ఇక్కడ. ప్రాజెక్ట్ డెలివరీ హెడ్స్, డెలివరీ మేనేజర్స్, వీళ్ళతో జరుగుతుంది అంత కాన్సెప్ట్. కాబట్టి ఈ ఫేజ్లో మీరు ఉండరు. కానీ సో ఇంకా డీటెయిల్గా అడిగితే నేను కిక్ ఆఫ్ మీటింగ్లో ఉన్నానని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఇంట్రడక్షన్ మీటింగ్ విత్ యువర్ క్లయింట్ అండ్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్, యువర్ టీమ్ మెంబర్స్. మీ టీమ్ మెంబర్స్తో నేను MM కన్సల్టెంట్, హౌ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, నువ్వు SD కన్సల్టెంట్వా, ఎంత నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, నీ FICO కన్సల్టెంట్వా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే మీరందరూ కలిసి కోఆర్డినేటివ్గా, కొలాబరేటివ్గా పనిచేయాలన్నమాట. ఆల్ మాడ్యూల్స్ పీపుల్ అందరూ కలిసి. ఇక్కడ ప్రాజెక్ట్ అంటే 1 man షో కాదు. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం 16 months అంటే FICO కాదు. మొత్తం ఆల్ MM వాళ్ళు కంప్లీట్ చేయాలి, SD వాళ్ళు కంప్లీట్ చేయాలి, PP వాళ్ళు కంప్లీట్ చేయాలి, QM వాళ్ళు కంప్లీట్ చేయాలి. ఈ అందరూ కలిస్తేనే ప్రాజెక్ట్ అంటారు. అంతేగాని ఏదో SAP FICO ప్రాజెక్ట్ మాత్రమే ఉంటుంది అనుకోబాకండి. మనదొక ప్రాజెక్ట్ అంతే, మనదొక మాడ్యూల్. మనలాంటి మాడ్యూల్ చాలా ఉన్నాయి SAPలో. వాళ్ళందరితో కానీ కోఆర్డినేట్గా మనం పనిచేసి అందరూ ఇన్ టైంలో పంపిస్తే అందరిని ఇంటికాడ పంపిస్తారు అయిపోయిన తర్వాత. కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్ అంటే ఇంక్లూడింగ్ ఆల్ టీమ్స్ అని. ఓకే, అండ్ సో మీరు చేయాల్సిన పని ఏంటంటే క్లయింట్ దగ్గర నుంచి బిజినెస్ని ఎలా గ్యాదర్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయాలంటే మన దగ్గర ముందు కమ్యూనికేషన్ ఉండాలి. అందుకే బాబు ప్రజెంటేషన్ చేయండి అని చెప్పేది నేను. మొత్తుకునేది అదే రీజన్. రేపొద్దున్న కంపెనీలో క్లయింట్ లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత లేదా క్లయింట్తో మీరు కాల్ సెటప్ చేసుకున్నప్పుడు కమ్యూనికేట్ చేయాల్సిందే, క్వశ్చన్స్ అడగాల్సిందే. నేనేం సజెస్ట్ చేస్తానంటే ఏదైనా మనం క్లాస్లో ఊరికే ఎగ్జాంపుల్ కోసం చెప్తాం. ఇందాక మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అంటే ఫస్ట్ మనం మార్కెట్లో అప్గ్రేడ్ అవ్వాలి అని చెప్పాను. బట్ దెర్ ఈస్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ ఇన్ ది రియల్ టైం. ఇది జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తాం అంతేగాని ఆ టెర్మినాలజీ అక్కడ యూజ్ చేయకూడదు. మరి మన డాక్యుమెంటేషన్లో ఏమైతే టెర్మినాలజీ ఉందో అవి యూజ్ చేయండి. సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి 100 స్టోరీస్ అల్లుతాం మేము మీకు అర్థం అవడానికి. బట్ ఆ స్టోరీస్ని ఇక్కడ చెప్పకూడదు. ఆ స్టోరీస్ చెప్తే ఫస్ట్ రౌండ్లోనే బయటకు వచ్చేస్తాం మనం. ఓకే, అండ్ ఇక్కడ మనం చెప్పాల్సిన స్టోరీస్ ఏంటంటే మన డాక్యుమెంటేషన్లో ఏమైతే టెర్మినాలజీ ఉందో ఆ టెర్మినాలజీ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. సబ్జెక్ట్ అర్థం అవడం కోసం మనం క్లాస్లో చెప్పేది మీకు అర్థం అవడం కోసం. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తాం, అది మీరు చెప్పకూడదు.
ఓన్లీ డాక్యుమెంటేషన్లో ఉన్న టెర్మినాలజీ మాత్రమే మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓన్ లాంగ్వేజ్ అస్సలు యూజ్ చేయకూడదు. ఓన్ లాంగ్వేజ్, ఓన్ వర్డ్స్ కానీ మామూలుగా ఈ డిస్కషన్స్ ద్వారా మనకి రియల్ టైం కాదని తెలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి. 100% మనం దొరికిపోయే ఛాన్సెస్, మనం ఎప్పుడైతే ఓన్గా మాట్లాడుతున్నామో సబ్జెక్ట్ వదిలేసి, అంటే వాడు రియల్ టైం కాదని తెలిసిపోతుంది అనమాట. SAP FICOలో జాబ్స్లో మిమ్మల్ని సెలెక్ట్ చేసే ముందు మీ జెన్యూనిటీగా 10 నిమిషాలు చెక్ చేస్తారు, మీ రియల్ టైం కన్సల్టెంట్ కాదా అని. వాడు 10 నిమిషాలన్నా టెస్ట్ చేస్తాడు మిమ్మల్ని. అదే ఇందులో ఉంటుంది మెయిన్. కాబట్టి మీరేంటంటే ఎక్కడ దొరకకుండా ఉండాలంటే డాక్యుమెంటేషన్ టెర్మినాలజీ యూజ్ చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్లో మీరు ఉండే ఛాన్స్ లేదు. ఓన్లీ కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఇంట్రడక్షన్ మీటింగ్ విత్ యువర్ క్లయింట్ అండ్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ టీమ్ మెంబర్స్. సో అక్కడ మీ ప్రాజెక్ట్ గోల్స్, ఆబ్జెక్టివ్స్, టీమ్ సైజు, ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఇండివిజువల్ మీటింగ్స్, మీ ప్రాజెక్ట్ మేనేజర్ FI టీమ్ వాళ్ళు గైడ్ చేస్తాడు, ఎలా రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయాలి ఏంటి అనేదన్నీ డిస్కషన్స్ అన్నీ కూడా ఈ ఫేజ్లో జరుగుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే బ్లూ ప్రింట్, బిజినెస్ బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ డాక్యుమెంటేషన్. ఓకే, బ్లూ ప్రింట్ అంటే ఏంటి? డాక్యుమెంటేషన్. రేపు పొద్దున్న సో మన ప్లానింగ్ని డాక్యుమెంటేషన్లో పెట్టాలి, అది చాలా ఇంపార్టెంట్. సో మనకి యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, టు బీ ఇన్ఫర్మేషన్ అంటే టు బీ డాక్యుమెంట్, తర్వాత గ్యాప్ డాక్యుమెంట్, తర్వాత స్కోప్ డాక్యుమెంట్. ఇవన్నీ కూడా బిజినెస్ బ్లూ ప్రింట్స్ ఉండే మెయిన్ డాక్యుమెంట్స్. సో యాజ్ ఈజ్ అంటే క్లయింట్ బిజినెస్ ప్రాసెస్, క్లయింట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ప్రాసెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది క్లయింట్. సో ఈ ప్రతి బిజినెస్, నేను ఒక బిజినెస్ చేస్తున్నానంటే నా దగ్గర నా బిజినెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉండదా? నేను ఏం బిజినెస్ చేస్తున్నానో నాకు తెలియకుండా ఉంటుందా? అట్లాగే మీ క్లయింట్ వైజాగ్ స్టీల్ అయితే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేస్తాడో తెలీదా క్లయింట్కి? స్టీల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఏ రా మెటీరియల్ కొనాలో మీ క్లయింట్కి తెలీదా? మరి ఆ స్టీల్ని ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చాలంటే, రా మెటీరియల్ అంటే స్టీల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? లేబర్ని. ఎటువంటి లేబర్స్ని రిక్రూట్ చేసుకోవాలో మీ క్లయింట్కి తెలుసు. అండ్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఎటువంటి మిషన్స్ని యూజ్ చేయాలో కూడా మీ క్లయింట్కి తెలుసు. అండ్ ఎన్ని ప్లాంట్స్ ఉండాలి అనే, ప్లాంట్ కెపాసిటీ ఎంత ఉండాలి అన్నది కూడా మీ క్లయింట్ తెలుసు. అండ్ మీరు చేసే బిజినెస్లో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది కూడా మీ క్లయింట్ తెలుసు. అండ్ ఓవరాల్గా ఆ స్టీల్ని బయట అమ్మితే ఎంత మనకి ప్రోడక్ట్, ఫినిష్డ్ ప్రోడక్ట్ అయ్యి అమ్మితే ఎంత సేల్ అయితే, ఎంత డబ్బులు వస్తాయి, సేల్ చేస్తే ఎంత టర్న్ ఓవర్ ఉంది అనేది కూడా మీకు తెలుసు. ఎంత పర్చేస్ చేసినప్పుడు రా మెటీరియల్ ఎంత కాస్ట్ అవుతుందో కూడా తెలుసు. మరి ఇదంతా కూడా ఏంటిది అంటే బిజినెస్ ప్రాసెస్. మీ క్లయింట్కి ఎంతమంది వెండర్స్ ఉన్నారు, మీ క్లయింట్కి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, మీ క్లయింట్కి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, మీ క్లయింట్కి ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, మీ క్లయింట్కి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, మీ క్లయింట్కి ఎన్ని బ్యాంక్స్ యూజ్ చేస్తుంది, అన్నిటి మీద మీ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, P2P ప్రాసెస్ ఏంటి, OTC ప్రాసెస్ ఏంటి, రికార్డ్ టు రిపోర్ట్ ప్రాసెస్ ఏంటి, రిపోర్టింగ్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా బిజినెస్ ప్రాసెస్ అంటారు, బిజినెస్ నాలెడ్జ్ అంటారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు యాజ్ ఈజ్ అంటే బ్లూ ప్రింట్ రూపంలో క్లయింట్ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది. నేను ఒక బిజినెస్ చేస్తున్నానంటే నా దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది. సో ఈ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ని మీరు టు బి డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయాలంటే బేస్డ్ ఆన్ ది యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్ టు మేక్ వన్ డాక్యుమెంట్. దట్ డాక్యుమెంట్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ టు బి డాక్యుమెంట్. టు బి డాక్యుమెంట్ని మీరు ప్రిపేర్ చేయాలన్నమాట. టు బి డాక్యుమెంట్ని మనం సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అంటే ఏమైతే మనం చేద్దాం అనుకుంటున్నామో, అంటే నాన్ SAP డేటా ఇదంతా యాజ్ ఈజ్ ఇస్ జస్ట్ లైక్ నాన్ SAP డేటా. టు బి ఈజ్ ఏ టెక్నికల్ డాక్యుమెంట్, ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్, ఓకే, అండ్ ఫ్యూచర్ డాక్యుమెంట్. సో ఇదన్నమాట. కాబట్టి మీరు యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని, అంటే బిజినెస్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని టు బి డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మీదే.
To be is a future document, to be is a expected document, to be is a SAP document. Okay. అంటే ఎస్ఏపిలో ఎట్లా మ్యాప్ చేస్తున్నాం, హౌ యూ ఆర్ గోయింగ్ టు మ్యాపింగ్ ఇన్ టు ఎస్ఏపి సిస్టమ్. ఫర్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ నీడ్ టు మేక్ వన్ డాక్యుమెంట్. ద డాక్యుమెంట్ నేమ్ ఈస్ కాల్డ్ ఎస్ టు బి డాక్యుమెంట్. టు బి డాక్యుమెంట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బ్లూ ప్రింట్. సో వాట్ ఎవర్ ద కాన్ఫిగరేషన్స్, whatever the things you are doing in the to be document, it is completely based on the as is information. So next one is gap analysis. బిజినెస్ ని బట్టి ఎస్ఏపి ఉండాలా, ఎస్ఏపిని బట్టి బిజినెస్ ఉండాలా? ఎస్ఏపిని బట్టి బిజినెస్ ఉండాలా, బిజినెస్ ని బట్టి ఎస్ఏపి ఉండాలా? ఎవరు చెప్తారు? బిజినెస్ ని బట్టి ఎస్ఏపి. బిజినెస్ బట్టి ఎస్ఏపి. ఓకే, బిజినెస్ ని బట్టి ఎస్ఏపి ఉండాలి, అంతేగాని ఎస్ఏపిని బట్టి బిజినెస్ ఉండదు కదా. ఇప్పుడు నేను చేస్తున్న బిజినెస్ ని బట్టి ఎస్ఏపి లేనప్పుడు ఇంక ఎస్ఏపి ప్యాకేజ్ యూజ్ చేసి ఉపయోగం ఉంది. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, స్టూడెంట్ ట్రైనీస్ ఫీజు అనే ఒక ఫీల్డ్ కావాలి. ఆ ఫీల్డ్ ఎస్ఏపిలో ప్యాకేజీలో లేదు. ట్రైనీ ఫీ అనేది అది ఎంటర్ చేద్దామంటే ఎస్ఏపి ప్యాకేజీలో లేదు, ఆ ఫీల్డే లేదు. మరి ఏం చేయాలి? సో నా బిజినెస్ ప్రకారం చాలా టెర్మినాలజీ ఉంటుంది నా బిజినెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఆర్డర్స్ క్రియేట్ చేసేటప్పుడు కస్టమర్ నెంబర్ ఉండాలి, కానీ ఎస్ఏపి సిస్టంలో లేదు. కస్టమర్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదు. అది నా బిజినెస్ పాలసీ. సేల్స్ ఆర్డర్లో కస్టమర్ మొబైల్ నెంబర్ ఉండాలి అనేది, అది లేదు. నేను ఒక ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నాను, దాంట్లో ఒక ప్రోడక్ట్ కొంటే 2 ప్రోడక్ట్లు ఉచితం, అంటే 2 ప్రోడక్ట్లు వేరేవి కూడా ఉచితం, 10% క్యాష్ డిస్కౌంట్. మరి ఈ సినారియో అంటారు, ఇది బిజినెస్ సినారియో. ట్రేడింగ్ కంపెనీకి ట్రేడింగ్ బిజినెస్ సినారియోస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ సంబంధించిన బిజినెస్ సినారియోస్ ఉంటాయి, బ్యాంకింగ్ బిజినెస్కి బ్యాంకింగ్ సంబంధించిన సినారియోస్ ఉంటాయి. ఓకే, సో ఇండస్ట్రీకి బిజినెస్ సినారియోస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మరి ఆ సినారియోస్ అన్ని ఎస్ఏపిలోకి ఉండాలి కదా. ఫస్ట్ ఆ డేటా ఎంటర్ చేయాలంటే ఎస్ఏపిలో ఉండాలా వద్దా? ఎస్ఏపిలో ఉండాలంటే ఏంటి? బేసిక్గా ఎస్ఏపి ప్యాకేజ్ బిజినెస్ ప్రకారం డిజైన్ చేసి ఉండాలి. అంటే ఎస్ఏపి సొల్యూషన్ రెడీగా ఉండాలి బిజినెస్ ప్రకారం. సొల్యూషన్ లేనప్పుడు ఏంటి ఉపయోగం? ఏమీ లేదండి. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఏపిలో ఇలా బిజినెస్ సంబంధించిన సినారియోస్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఫెసిలిటీ, ఆ ఫీజిబిలిటీ లేనప్పుడు డైరెక్ట్గా ఎస్ఏపినే కాంటాక్ట్ అవుతాం. ఎందుకంటే ప్యాకేజ్ ఇచ్చిన మహానుభావుడు ఎవరు? ఎస్ఏపి వాడు. వాడి దగ్గర కొన్నాం మనం. ఎస్ఏపి వాడు ప్యాకేజ్ కొనేటప్పుడు క్లయింట్కి యూజర్ ఐడీలు ఇస్తాడు, అంటే లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తాడు. ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ని బట్టి మీరు వెంటనే లాగిన్ అయిపోయి ఎస్ఏపి వాడు క్వరీ రైజ్ చేయొచ్చు. మీరు నాకు ఈ సిస్టంలో నేను ఇలా రైజ్ చేద్దాం అనుకుంటున్నా, ఈ ఫీజిబిలిటీ చెక్ చేసాం, ఇది కనపడతలేదు, సో దీనికి మీ సజెషన్ ఏంటి అంటే వాడు ఏంటంటే కొన్ని గైడెన్స్ చెప్తాడు. ఓఎస్ఎస్ నోట్స్ అని ఉంటాయి. ఆ ఓఎస్ఎస్ నోట్స్ మనకి ఫార్వర్డ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఎస్ఏపి కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వచ్చు. కాబట్టి సజెషన్ చేయొచ్చు, గైడ్ చేయొచ్చు, ఇంకేమైనా ఎడ్యుకేట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఎస్ఏపిని రీచ్ అవ్వకముందు ఇంటర్నల్గా మనం చెక్ చేసుకుంటాం. ఫస్ట్ అబాపర్ ఎవరైనా హెల్ప్ చేస్తారా? అబాపర్ కూడా టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటాడు. అబాపర్కి బీటెక్ చదువుకొని వస్తాడు, వాడికి 4+7+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అండ్ అబాపర్ కోడింగ్ తెలుసు, ప్రోగ్రామింగ్ తెలుసు, అండ్ అబాపర్కి మంచి నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఎస్ఏపిని రీచ్ అవుట్ అవ్వకముందు ఇనిషియల్గా అబాపర్తో ఫీజిబిలిటీ చెక్ చేయించుకోవాలి, ఫీజిబిలిటీ. ఆ తర్వాత డైరెక్ట్గా మనం ఒకవేళ అబాపర్ ఓకే ఇది నేను చేయగలను అని అనుకుంటే దెర్ ఈస్ నో నీడ్ టు కాంటాక్ట్ అగైన్ ఎస్ఏపి. సో విత్ ఇన్ ది కంపెనీ ఇంటర్నల్గా మనం వీ కెన్ ఫిల్ ద గ్యాప్. ఆ గ్యాప్ ఏదైతే ఉందో మనం ఫిల్ చేసుకోవచ్చు ఇంటర్నల్గా. అంటే ఇక్కడ గ్యాప్ అంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్కి అలాగే ఎస్ఏపి బిజినెస్కి ఎస్ఏపిలో మ్యాపింగ్ చేసేటప్పుడు ఉండేదానికి
రెండింటికి మధ్య డిఫరెన్స్ ని మనం గ్యాప్ అంటాం. అంటే డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి. సో యాజ్ ఎ మేనేజ్మెంట్ ఏంటంటే కంపెనీలో గ్యాప్ ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దట్ రెడ్యూస్ చేయడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే స్కోప్ డాక్యుమెంట్స్. సో బిజినెస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే మరి ఎలా తీసుకుంటారు ఇన్ఫర్మేషన్? వీ నీడ్ టు మేక్ కాల్స్, వీ నీడ్ టు సెటప్ మీటింగ్స్, వీ నీడ్ టు డిస్కస్ క్లయింట్ పర్సనల్లీ. ఇవన్నీ కూడా ఏంటండి? నా వాయిస్ బ్రేక్ అవుతుందా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. No, sir. For me, no, sir. No, sir. It's clear. Sir. నో కదా? Maybe his internet problem, I guess. ఎస్ ఎస్ ఎస్. నా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదండి, అందరికీ వినపడుతుంది. మేబీ యూ కెన్ చెక్ యువర్ నెట్వర్క్ ఆర్ ఎల్స్ రికార్డెడ్ వీడియో వాచ్ చేయండి. రికార్డ్ అవుతుంది వీడియో, వాచ్ చేయండి. మేబీ నా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు, అందరికీ వినపడుతుంది కదా? రైట్. Yes. Yes, sir. ఓకే. Yes, sir. సో స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ మీరు మరి క్లయింట్ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకుంటారు, బాగానే ఉంది. కానీ ఎలా గ్యాదర్ చేయాలి? చార్ట్ ద్వారా కనెక్ట్ అవ్వాలి, మీటింగ్ సెటప్ చేసుకోవాలి, డైరెక్ట్గా క్లయింట్తో వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి డిస్కషన్స్. ఆ డిస్కషన్స్ అన్నీ కూడా మరి ఒక డాక్యుమెంట్ రూపంలో మనం డిస్కషన్స్ సెవరల్ డిస్కషన్స్ చేయకుండా పద్దా క్లయింట్ దగ్గరికి వెళ్ళి పద్దాకి ఇదేంటి అదేంటి అనకుండా ఒక డాక్యుమెంట్ క్వశ్చనరీస్ సంబంధించిన ఒక డాక్యుమెంట్ రెడీ చేసి ఒక స్కోప్ డాక్యుమెంట్, ఒక టెంప్లెట్, అందులో క్వశ్చనరీస్ పెట్టేసి మనకు కావాల్సిన క్వశ్చనరీస్ అన్ని కూడా వాడు పంపిస్తాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు? మనకి ఆన్సర్ ఫామ్ లో పంపిస్తాడు. వీటిలో పెట్టాలి. సో వాడు ఏంటంటే మనకి ఆన్సర్ ఫామ్ లో పంపిస్తాడు. సో ఇది మీకు ఒక కన్క్లూజివ్ ఎవిడెన్స్ కింద ఉంటుందన్నమాట. అంటే కొన్నిసార్లు ఏంటంటే క్లయింట్ దగ్గర నుంచి మనం క్వశ్చనరీస్ పంపిస్తే క్లయింట్ మనకి ఆన్సర్ ఫామ్ లో పంపిస్తే అది మనకి ఏంటి? ఒక కన్క్లూజివ్ ఎవిడెన్స్. రేపు పొద్దున్న నేను చెప్పింది 5 అంటే నువ్వు 10 రాసేవింటే అనడానికి లేదు. ఎందుకంటే ఆల్ డాక్యుమెంటెడ్ ఉంది అక్కడ. డాక్యుమెంటెడ్ ఉండి వాటితో సైన్ ఆఫ్ కూడా మనం చేసుకోవాలి. బ్లూ ప్రింట్ టు బి డాక్యుమెంట్, గ్యాప్ ఎనాలిసిస్ ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత సైన్ ఆఫ్ చేసుకోవాలి. సైన్ ఆఫ్ చేసుకుంటే అప్పుడు అది కన్క్లూజివ్ ఎవిడెన్స్ కింద ఉంటుంది, మీకు బ్లూ ప్రింట్ రెడీ అయిపోయినట్టు. సో జనరల్గా బ్లూ ప్రింట్ వచ్చేటప్పటికి 40 రోజుల నుంచి 50 రోజుల వరకు జరుగుతాయి డిస్కషన్స్. బ్లూ ప్రింట్ ఏదో ఒక నెంబర్ చెప్పాలి, అంతేగాని 40, 50 కూడా చెప్పాలి. అంతేగాని 40 రోజుల నుంచి 50 రోజులు అని చెప్పకూడదు. కొన్ని కంపెనీస్లో 40 రోజులు ఉండొచ్చు, కొన్ని కంపెనీస్లో 50 రోజులు ఉండొచ్చు, కొన్ని కంపెనీస్లో 10 రోజులే ఉండొచ్చు. సో స్టాండర్డ్గా మీరు ఏం చెప్పాలన్నది ఇక్కడ చెప్పాను అంతే. కాబట్టి బ్లూ ప్రింట్ అంటే జస్ట్ లైక్ ఏ డాక్యుమెంటేషన్, కంప్లీట్ పిక్చర్. ఓకే. నెక్స్ట్ రియలైజేషన్. ఈ డాక్యుమెంట్ నేను ఇస్తాను, ఇది మామూలుగా సెపరేట్ డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ ఇస్తాను, అది మీకు హెల్ప్ అవుతుంది. కాన్ఫిగరేషన్ అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఒకటి బేస్ లైన్ కాన్ఫిగరేషన్, రెండు ఫైనల్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ ప్లానింగ్. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ప్లానింగ్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంతా ప్లానింగే. తర్వాత డాక్యుమెంటేషన్, తర్వాత కాన్ఫిగరేషన్, తర్వాత ఏంటి? టెస్టింగ్, తర్వాత గోలింగ్. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్ అని మనకి 2 టైప్స్ ఉన్నాయి. బేస్ లైన్ కాన్ఫిగరేషన్లో మీరు డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్, అంటే బిజినెస్ సంబంధించిన డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉంటాయో, సో అవి ఏపీకి సంబంధించినవి కానీ, లేకపోతే జిఎల్ సంబంధించినవి కానీ, అకౌంట్స్ రిసీవబుల్స్ కానీ, పేయబుల్స్ కానీ, జనరల్ లెడ్జర్ కానీ, అసెట్ అకౌంటింగ్ కానీ, రిపోర్టింగ్ సంబంధించినవి కానీ, సో ఫారెన్ కరెన్సీ కానీ, అన్నిటికి సంబంధించి కాన్ఫిగరేషన్ ఇక్కడ నువ్వు చేసేస్తావు. ఈ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే కంపెనీలో బేసిక్గా ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో ఆల్ కాన్ఫిగరేషన్స్ నువ్వే పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే సో ఇంటిగ్రేషన్ అంటే గ్యాప్ రిలేటెడ్ స్టఫ్.
ఎఫ్ఐ మాడ్యూల్ అనేది ఎంఎం మాడ్యూల్తోనూ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, ఎస్డి మాడ్యూల్తోనూ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, హెచ్ఆర్ మాడ్యూల్తోనూ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈ ఇంటిగ్రేషన్ అనేది ఎప్పుడు చేస్తారంటే చివరిలో చేస్తారు. ఎందుకంటే ఎంఎంఓడి ఎంఎం సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, ఎస్డిఓ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, హెచ్ఆర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసుకున్న తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఈ ఎఫ్ఐఓడు ఎంఎంఓడి ఇద్దరు కోఆర్డినేటివ్గా చేసుకోవాలి పని ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు. అండ్ ఎఫ్ఐఓడి టీము ఎస్డి టీము కోఆర్డినేటివ్గా చేసుకొని ఇంటిగ్రేషన్ చేయాలి. లింక్ చేయటం. ఎఫ్ఐ మాడ్యూల్ ఎంఎం మాడ్యూల్తో ఇంటిగ్రేషన్ అయి ఉంటుంది, ఎంఎం మాడ్యూల్ ఎస్డీతో కూడా ఇంటిగ్రేషన్ అయి ఉంటుంది, ఎఫ్ఐ మాడ్యూల్ ఎస్డీతో కూడా ఇంటిగ్రేషన్ అయి ఉంటుంది. ఈ ఇంటిగ్రేషన్ మీద ఇంటర్వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, కాబట్టి బేస్ లైన్ కాన్ఫిగరేషన్లో ఏం చేస్తాం, ఫైనల్ కాన్ఫిగరేషన్లో ఏం చేస్తాం అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ రియలైజేషన్ ఫేజ్ అంటే కాన్ఫిగరేషన్. ఇక్కడే మీరు ఏంటంటే ఈ ఇంటిగ్రేషన్ స్టఫ్ అంతా కూడా ఇంటిగ్రేషన్ గ్యాప్ రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా ఫైనల్ కాన్ఫిగరేషన్లో చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యూటీ డాక్యుమెంట్స్ అంటే యూనిట్ టెస్ట్. కాన్ఫిగరేషన్ చేశారు, బాగానే ఉంది, కానీ దాన్ని వర్కౌట్ అవుతుందా లేదా అని టెస్టింగ్ కూడా చేయాల్సి వస్తుంది. ఈ టెస్టింగ్లో మనం యూనిట్ టెస్టింగ్ అంటే యూజర్ అంటే మన సైడ్ నుంచి టెస్టింగ్ చేసేది యూనిట్ టెస్టింగ్. అంటే యాజ్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కింద మీరు యూనిట్ టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ ఏపీ సంబంధించి యూనిట్ టెస్టింగ్, జిఎల్ సంబంధించి యూనిట్ టెస్టింగ్, ఏఆర్ సంబంధించిన యూనిట్ టెస్టింగ్, ఏఏ సంబంధించిన రిపోర్టింగ్ అన్నింటికి టెస్టింగ్లు చేయాల్సిందే. అండ్ ఇక్కడే మీరు ఎండ్ యూజర్ డాక్యుమెంటేషన్ కూడా మీరు ప్రిపేర్ చేస్తారు. అర్థమైందా? అంటే ఎండ్ యూజర్కి ట్రైన్ చేయడం కూడా మీ రెస్పాన్సిబిలిటీయే. ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ మీరు కాన్ఫిగరేషన్ చేసి సిస్టమ్ డిజైన్ చేసి డెవలప్ చేసి అన్నీ ఇస్తున్నారు, మరి మీరు ఏం చేశారన్నది ఎండ్ యూజర్ కూడా తెలియాలి కదా. మీరు ఏ ట్యాక్స్ కోడ్ ఎంతంత క్రియేట్ చేశారో ఎండ్ యూజర్ తెలియాలా వద్దా? కాబట్టి ఎండ్ యూజర్కి డాక్యుమెంటేషన్ మనం రెడీ చేయాలంటే ట్రైన్ చేయడానికి ఒక డాక్యుమెంటేషన్ ఎండ్ యూజర్ మాన్యువల్స్ కూడా మనమే రెడీ చేయాలి ఇక్కడ. కాబట్టి రియలైజేషన్ ఫేస్లో మనకి ఇలా ఉంటుంది అన్నమాట. ఈ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్, యూనిట్ టెస్టింగ్, అలాగే ఎండ్ యూజర్ మాన్యువల్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయటం ఇదంతా కూడా రియలైజేషన్ ఫేజ్లోనే కవర్ అవుతుంది. నెక్స్ట్ టెస్టింగ్. మన సైడ్ నుంచి ఏ చేసినా అన్నీ బాగానే ఉంటాయి, మనకి అన్నీ బాగానే ఉందంటాం, ఎగ్జామ్ రాసి వచ్చినా అన్నీ బాగా రాసాం, కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుసు దాని వ్యవహారం ఏంటో. 100కి 100 వచ్చేస్తాయి అని చెప్తాం బయట, కానీ 100కి 10 కూడా రావు. ఎందుకంటే మనం ఏది చేసిన టెస్టింగ్ ఓకే, మనం చేస్తే యూనిట్ టెస్టింగ్, మరి మనం చేసిన టెస్టింగ్ ఓకేనా కాదా అని ఎవరు చెప్పాలి? యూజర్ చెప్పాలి. యూజర్ మీకంటే బాగా తెలుసు టెస్టింగ్లు చేయటం, ఎందుకంటే యూజర్కి బిజినెస్ ప్రాసెస్ బాగా చదువుకుంటాడు, బాగా వచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాడు సిఏనో సిఎంఏనో లేకపోతే బీకామ్ చదువు ఎంకామ్ చదువు 10 ఏళ్ళ నుంచి అదే కంపెనీలో ఉంటాడు. వాడికి రోజు ఏం ట్రాన్సాక్షన్ జరిగితే అన్నీ తెలుసు, ఎలా పోస్ట్ చేయాలో కూడా తెలుసు. కాబట్టి వాడు మనకంటే ఎక్స్పర్టైజ్ వాడికి యూజర్ లెవెల్లో ఉంటుంది. వాడు ఓటీసీలో ఎక్స్పర్ట్ అయ్యి ఉండొచ్చు, మనం అన్నింటిలో ఎక్స్పర్టైజ్. ఓకోడు P2Pలో ఎక్స్పర్టైజ్ ఉంటుంది ఎండ్ యూజర్ లెవెల్, మనం అన్నింటిలోనే ఎక్స్పర్టైజ్. మనకంటూ రాందంటూ ఏమి ఉండకూడదు. ఎఫ్ఐసిఓలో అన్నీ రావాలి. నేను ఒక్క దాంట్లోనే ఎక్స్పర్టైజ్ గెయిన్ చేస్తాను అంటే జాబులు రావు మనకి. దీంట్లో ఇంటర్వ్యూ 45 మినిట్స్ ఉంటుందండి. ఒక్కొక్క ఇంటర్వ్యూ 45 మినిట్స్, రెండు రౌండ్స్ ఉంటాయి. రెండు కూడా 45 మినిట్స్ వేసుకోండి. ఎట్లా వేసుకున్నా 45 మినిట్స్ టెస్ట్ చేస్తారు. 45 మినిట్స్ ఎందుకు టెస్ట్ చేస్తారు అంటే 45 మినిట్స్లో నీ ఏపీ నాలెడ్జ్, నీ ఏఆర్ నాలెడ్జ్, జిఎల్ నాలెడ్జ్, అసెట్ నాలెడ్జ్, రిపోర్టింగ్ అన్నీ కూడా బ్రష్ అప్ చేసుకొని ఉండాలి నువ్వు. ఎందుకంటే ఎక్కడి నుంచి అయినా ఎటువంటి సినారియో అయినా ఎటువంటి క్వశ్చన్ అయినా సరే అడగొచ్చు. దానికి తల తోకంటే ఏముండదు, ముందు వెనక అంటే ఏముండదు, సీక్వెన్స్ అంటే ఏముండదు. కాబట్టి ఇదంతా కూడా మీరు రెడీగా కూర్చొని ఉండాలి. ఓకే, సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ ఇస్ జస్ట్ లైక్ ఏ టెస్టింగ్. ఇక్కడ సెవరల్ కైండ్ ఆఫ్ టెస్టింగ్లు చేస్తారు మీరు. ఓకే, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ యూఏటీ. ఇక్కడే సిస్టమ్ బాగా పనిచేస్తుందా లేదా, మధ్య మధ్యలో స్టక్ అవుతుందా, కంటిన్యూస్గా పనిచేస్తుందా, పర్ఫార్మెన్స్ టెస్టింగ్. తర్వాత
సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్టింగ్ ఏంటి, ఆథరైజేషన్ టెస్టింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సెక్యూర్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఆల్ టెస్టింగ్స్ అన్ని కూడా ఇక్కడే జరుగుతాయి మొత్తం. అండ్ దీంతో పాటు మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రైసిఫ్. అంటే WR అంటే వర్క్ ఫ్లో, R అంటే కస్టమైజ్ రిపోర్ట్స్, I అంటే ఇంటర్ఫేసెస్, C అంటే కన్వర్షన్స్, ఎన్హాన్స్మెంట్స్, F అంటే ఫార్మ్స్. దీనికి సంబంధించి ఇంటర్ఫేస్ రిలేటెడ్ ఆల్ రైసిఫ్ కాన్సెప్ట్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, రైసిఫ్ అంటారు. రైసిఫ్ ఇవన్నీ డెవలప్మెంట్స్. దీంట్లో 70 to 80% అబాపర్తో కూర్చొని చేయాల్సి వస్తుంది. డిజైన్ అంతా కూడా మీరు FS ఇవ్వాల్సి వస్తుంది అబాపర్కి. ఈ కాన్సెప్ట్ 1 hour నేను తర్వాత చెప్తాను. ఇది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఓకే, రైసిఫ్ అంటే వర్క్ ఫ్లో, R అంటే రిపోర్ట్స్, ఇవన్నీ డెవలప్మెంట్స్, ఎన్హాన్స్మెంట్స్, ఫార్మ్స్, కస్టమైజేషన్, ఇవన్నీ కూడా కొన్ని క్లాసెస్ అయితే కానీ అర్థం కావు. కాబట్టి ఈ కాన్సెప్ట్ సంబంధించిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్లో జరుగుతాయి అన్నమాట. ఫైనల్లీ గో లైవ్ అంటే ఆల్ ఇప్పుడు దాకా ఏమైతే మనం చేసామో ఇవన్నీ బ్యాక్ అండ్ సర్వర్స్లో చేస్తాం. దీంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు దాకా మనం ఏమైతే చేసామో ఇవన్నీ బ్యాక్ అండ్ సర్వర్స్. మనం ఏమైతే మనం చేస్తున్నామో ఇవన్నీ బ్యాక్ అండ్ సర్వర్స్ అండి, బ్యాక్ అండ్ సర్వర్స్. కానీ మెయిన్ సర్వర్ వచ్చేటప్పటికి గో లైవ్ లో ప్రొడక్షన్ సర్వర్, ఇది ఫ్రంట్ ఎండ్ సర్వర్. ఈ సర్వర్ లో మీరు ఏమైతే చేస్తారో అది కంప్లీట్ రియల్, ఒరిజినల్. ఇక్కడ మీరు ఎటువంటి తప్పులు, మిస్టేక్స్ యూజర్ కూడా చేయకూడదు. మీరు చేయడానికి ఏమీ లేదు, మీకు యాక్సెస్ ఉండదు ప్రొడక్షన్ సర్వర్లో. ఈ సర్వర్స్ గురించి టుమారో క్లాస్ చెప్తాను. సిస్టమ్ ల్యాండ్స్కేప్, సర్వర్స్ ఇవన్నీ కూడా. కాబట్టి గో లైవ్లోకి వెళ్ళిపోయింది అంటే ప్రాజెక్ట్ ఇంకా ఎండ్ యూజర్స్ పని స్టార్ట్ అయిందని అర్థం. అంటే ఎండ్ యూజర్స్ అకౌంట్, సీనియర్ అకౌంట్స్ అందరూ కూడా ఎంట్రీలు పాస్ చేసుకుంటారు. ఓకే, ఇది ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్. ఓకే గైస్, I will explain this concept in very detail. So ASAP means accelerated. Accelerated means speed up the process. So by using this methodology, we can use the project resources most efficient and effective manner. What are the project resources? Time, money, machine, people. These are all called as a project resources. Okay, so how many phases are in ASAP methodology? Project preparation, business blueprint, realization, final preparation, and go live. These are all phases that we need to work in real time. And so project preparation phase is just like a planning, and ASAP methodology is a roadmap, one kind of roadmap. So we cannot jump from the project preparation phase to realization to go live. It's a sequence we need to follow. So ASAP methodology is just like a implementation guidance, how to implement SAP based on the client requirement. This is just like one guidance. Okay, so that guidance we need to follow. This guidance is strongly recommended by SAP itself. Okay, so project preparation phase is just like a planning. So here we need to plan how many resources are required. So top management will plan how many resources are required for this project, what is the time duration required, and how many SAP FICO consultants are required, total how many resource, total cost, total duration. So these are all things is done in the project preparation phase. Okay, what is the objectives of the client, that you need to identify. What are the goals of the client? These are all stuff is very much required. So in the project preparation phase, there is one meeting will be there. That meeting is called as kickoff meeting. Kickoff meeting is just like introduction meeting. So introduction meeting means here we need to discuss our colleagues about our
qualifications and experience and all, and project goals, objectives, duration. These are all stuff will be discussed in the kickoff meeting. Kickoff meeting just like introduction meeting with your client or your project manager or your team members. So you may not be part of project preparation phase, but sometimes you will be part of kickoff meeting. So if interview will ask you, have you involved in the project preparation phase? Yes, I have involved, but I have involved only in the kickoff meeting. That's it. Next one is a business blueprint. Business blueprint phase is just like a documentation. So several type of documents will be there in the business blueprint level, as is to be gap and scope documents. So these are major documents that we need to know initially. As is just like a business process document. It's a completely client relevant information. So this document will be shared by your client. Okay, so as is just like a present business information of the client, how many plants are there, what is the manufacturing business process, how many company codes are there, and where is their locations, and how many vendors, customers, house banks, what is the P2P process, what is the process, all the information will be there in the Aziz information. So based on the Aziz information, you will have to map into SAP system. That document we need to prepare. So how we are going to map into SAP system? That is to be document. To be document is also called as expected document, technical document, and future document. So to be document is very vital, and you are also part of preparation of to be document. The interview will ask you, and what are the areas you prepared in the to be document. So many questions will come from this area, guys. So please focus on what are the topics I'm explaining today. And gap is just like difference between as is and to be. So whatever the existing functionality or business process is there, sometimes there is no possible to map into SAP system. So that time we need to contact either our SAP ABAP consultant or SAP directly. If ABAP says there is no feasibility and there is not possible to mapping this real-time scenarios in the system, and it is completely different, then so we need to contact our SAP partner. And scope document is just like a questionnaires. All the questionnaires that we need to made into one template, and this template is very much important for SAP consultant to tracking all the information of the client. So we will have to share the scope document information to our client. The client will give you in the answer form based on the questionnaires. And the next one is the realization phase. Realization is just like a configuration. In real time, there are two types of configurations will be there. One is baseline configuration, and the second one is final configuration. Baseline configuration is just like whatever the business process and business things are there that we need to be configured initially. So AP related, GL related, AR related, asset accounting, reporting related, all the configurations are very much vital doing the configuration. Without configuration, you cannot post any single entry in SAP system. So baseline configuration is just like basic configurations which are very important for the business. Based on this, we need to do all the configurations, and then next one is final configuration. Final configuration is all the integration and gap related stuff. Gap related stuff will be done in the final configuration phase. So, and you know very well, FI module is directly integrated with the FI module is integrated with CIVA module. FI module is integrated with the MM module. FI module is integrated with SDI module. FI module is integrated with HR module. So all these integration stuff will be done in the realization phase. Once other module people have done their configurations, SD people have done their configuration, and they finished up their main configurations, baseline configurations, and HR people will complete their baseline configurations, MM people will complete their baseline configuration. Finally, we need to integrate FI system to CO, CO to MM, SD, HR. All the integration things will be happened at the realization phase.
And then next one is unit testing. So here we need to prepare end user documents. These are very much vital, and we need to train the end users, because we know how to design the system and what are the tax codes and all the stuff we have done, right? All the configuration we have done. So we know about the process and what are the interfaces and all that things we know very well. So we need to educate the end users by providing training. So we need to prepare end user manuals in this phase also, and you will have to perform unit testing in this phase. And the final one is the final preparation phase. So here we need to perform different kind of testings. So and for executing testing scripts and all, there is the tools will be there. Separate testing tools like ALM is one kind of tool. HPQTC, ALM, these are important tools in real time. And we need to create test scripts in these tools, and we need to execute these test scripts, and finally we need to give the one result whether it is test script is passed or failed. So based on that our configuration will be correct or not. So end user will ఈ phase అంతా కూడా టెస్టింగ్ ఉంటుంది కంప్లీట్ గా. Next one is RISE workflows, reports, interface, conversions, enhancements and forms. These are all Please tell me that I can't, I won't, that I fail, that I'll never make it out, yeah. Please tell me all the bad, I put on my head so that I can go down, yeah. Please say any negative thoughts, I pop off when I see people dancing on. I get off to the top, proving everyone wrong, no one stop to the top, so you better back off and get bars. I'ma say last week now, never running out, never heading south. I've been heading out, solid with a mouth, can't put it out. I've been getting out, never doubt,